ఈ ప్రయత్నంలో నేను చెడ్డవాడిగా మిగిలిపోయినా పర్వాలేదు. నాన్నగారు దేవుడన్న విషయం ప్రజల మనసులో శాశ్వతంగా నిలిచిపోవాలి. రంగన్నయ్య, అన్నయ్య, నువ్వేంటిక్కడ? ఏం లేదమ్మా, ఊరికనే. ఊరికినే అయినా ఇక్కడ కూర్చోవద్దు. ఇవి డిప్రెషన్ మెట్లు. అంటే రంగన్నయ్య కేసు ఓడిపోయినప్పుడల్లా ఇక్కడే ఇలాగే కూర్చొని చాలా బాధపడుతుండేవాడు, లేట్ నైట్ వరకు. అవునా? వాడెంత బాధపడేవాడు నాకిప్పుడు అర్థమవుతుందమ్మా. అన్నయ్య, ఏంటి, ఏమైంది? ఏమీ లేదు పల్లవి. ఒంటికి ఎంత గాయమైనా హాయిగా తిని నిద్రపోగల మనిషి మనసుకి చిన్న దెబ్బ తగిలితే చాలు ఆరింటికి దూరమై ఎంత అల్లాడిపోతాడు. అన్నయ్య, సరేగాని పల్లవి, నీ దగ్గర ఆరుద్ర గారి ఆంధ్రుల చరిత్ర వాల్యూమ్స్ ఉన్నాయా? అవి నా దగ్గర లేకపోవడం ఏంటి? ఇప్పుడే తీసుకొస్తాను. పల్లవి, ఆ ఇప్పుడు వద్దులే, చదవటానికి నాకంత టైం కూడా లేదు. ఇంకెప్పుడైనా అడుగుతాను. నోరా, ఇది ఖచ్చితంగా మాకు తెలిసిన మా ప్రశాంత్ అనే క్యారెక్టర్ కాదు. అవును పల్లవి, మీకు తెలిసింది పాఠాలు నేర్పే ప్రశాంతే. కానీ వీడు జీవిత పాఠాలు నేర్చుకుంటున్న ప్రశాంత్. రియలీ యు ఆర్ డిఫరెంట్ టుడే. యా, నో టూ అబౌట్ ఇట్. చాలా భయంగా ఉంది. ఈ విషయాలు మీ నాన్నగారికి తెలిస్తే. పల్లవి, ఈ మనసు అనేది ఉంది చూడు, జాలిపడి ఊరికనే మాటిచ్చేస్తుంది. కానీ అది నెరవేర్చాలంటే మెంటల్గా చాలా కష్టపడాలి. ఏంటి, ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నాకు చిన్న పనుంది. ఇప్పుడా? ఈ టైంలోనా? నీకు విషయం తెలుసా? నిద్ర మీద మమకారంతో మనం కొన్ని పనులు మర్చిపోతాం, కానీ ఈ టైంలో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. నీకు అర్థం కాదు, కానీ నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. వెళ్ళు. అవునా, అలాగా, నేను మాట్లాడతాను. ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను.
అందరూ పడుకున్నారా? ఆ, అక్కడ ఏమైంది? నాన్నగారు ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఏమైంది? అంతా అయిపోయింది. ఇంకే ఇబ్బంది లేదు. అంటే చెప్పానుగా, వాడికి లేడు. ఎవరికి తెలియదు కదా? ప్రశాంత్, ఎందుకింత ఆలస్యమైంది ప్రశాంత్? కాలేజీలో ఈరోజు కాస్త వర్క్ ఎక్కువగా ఉంటాను. వర్కా? ఈరోజు ఆదివారం కదా. ఈరోజు వర్క్ ఏంటి? అదే నాన్నగారు, పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, లెక్చరర్స్ అంతా కలిసి ఎగ్జామ్ పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ప్రశాంత్, ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? అడిగేది మిమ్మల్ని. కొంచెం పనుండి బయటికి వెళ్ళాను. ఏం పనో? చాలా చేస్తున్నారు ఈ మధ్య. చిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు కాలేజ్కి వెళ్ళారా? ఇప్పుడు ఆ ప్రశ్న అవసరమా? అంటే మీ గురించి నాకు అనవసరమనా? ఎందుకు అలా ప్రాణాలు తోడతావు? కాసేపు ప్రశాంతంగా ఉండేవా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. పోయిన వారం 4 రోజులు, ఈ వారం ఈ రోజుతో సహా 2 రోజులు మీరు కాలేజ్కి వెళ్ళలేదు. ఎందుకు? నీకెలా తెలుసు? నా ప్రశ్నకు సమాధానం అది కాదు. పర్సనల్ ప్రాబ్లం. మనిద్దరి మధ్య పర్సనలా? ఏమైంది ప్రశాంత్? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అర్చన ప్లీజ్, నువ్వు కూడా నన్ను విసిగించుకో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఫ్రంట్ లాయర్ గారు ఏంటంత నీరసంగా వచ్చారు? చేతిలో ఏంటండి కాగితాలు ఉన్నాయి, కరెన్సీ ఏది? మీ దగ్గర పేపర్లు ఉంటాయి, మీ ఇష్టం వచ్చింది రాసుకోండి సార్, సంతకం పెడతా. నీ బోర్డు సంతకం నాకెందుకయ్యా? నాకు కావాల్సింది ఇస్తున్నావా లేదా? సార్, విజయవాడ నిమ్మకూరు దగ్గర మాకు పొలం ఉంది సార్, 5 ఎకరాలు. అందులో 3 ఎకరాలు మీ పేరున రాసేస్తా. పేపర్స్ రెడీ చేయండి. ఆ పొలం తాలూకు కాగితాలు కూడా తీసుకొచ్చాను. నిమ్మకూరు దగ్గర పొలమా? నిమ్మకూరు దగ్గర పొలం అంటే అక్కడెంతయ్యా? ఎకరం 1,00,000 రూపాయలు కూడా చేయదు కదా.
అదేంటి సార్, అక్కడ ఈజీగా 2 లక్షలు ఉంటుంది. కృష్ణ డెల్టా. నాకెందుకయ్యా ఈ దరిద్రం అంతాను? 2 కాకపోతే 3 లక్షలకు అమ్ముకో, నాకు అనవసరం. నాకు నా క్యాష్ ఇచ్చాయి. సరే సార్, 5 ఎకరాలు తీసుకోండి. అంత బాధపడతా ఎందుకయ్యా? నాకు నా డబ్బు ఇచ్చేద్దు. బాధే ఉంది సార్, పర్లేదు తీసుకోండి, పేపర్లు రాయించుకోండి. ఇక మీదట మీకు నాకు ఏ సంబంధం లేదు. అవును, నీకు ఆ పొలానికి కూడా సంబంధం లేదు. సరే గాని అదేంటి మీ నాన్న ఇంత పిచ్చి పని చేశాడేంటయ్యా? అక్కడెక్కడో నిమ్మకూరులో కొన్నాడు గాని అదే ఏ శంషాబాద్లోనో షాద్నగర్లోనో కొనుంటే కోట్లు పలికే కదా. అప్పుడు ఆయన అలా చేసుంటే నేనే నీ దగ్గరకు వచ్చి పార్ట్నర్షిప్ కలుపుకోమని బతిమలాడేవాడిని కదా. ఇంత చూశాక కూడా ఇంకా అలాంటి కలలు కనే ధైర్యం నాకెక్కడ చచ్చింది. ఇంతటితో తెరదించేయండి చాలు. దీంతో రుణం తీరింది, కక్ష తీర్చుకోవద్దు. అదేనయ్యా, నీ మూలంగా నా కొడుకు జైలు పాలయ్యాడు. దానికి బదులు తీర్చుకోవద్దా? కానీ కానీ దానికి టైం వస్తుందిలే. బెదిరిస్తున్నారా? నాకున్న ఒకే ఒక ఆయుధం బెదిరింపేనయ్యా. అలా బెదిరించబట్టే నువ్వు నా దగ్గరకు వచ్చావు. సరే, మిగిలిన విషయాలన్నీ తీరుబడిగా తర్వాత మాట్లాడుకుందాం గాని నువ్వు స్నానం చేసి భోంచేసి నీ భార్యా పిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేయి. వెళ్ళు. సారీ రాగిని, నీకు పిల్లలకి అన్యాయం చేశాడు ఈ చేతకానివాడు. చాలా అన్యాయం చేశాడు, నన్ను క్షమించు. ఏమండి, నిమ్మకూరు దగ్గర మన స్థలం గురించి ఏం ఆలోచించారు? ఎందుకు? ఏం అవసరం లేదు. నాన్నగారు నాన్నగారు నాన్నగారు, ప్రతిదానికి నాన్నగారేనా? ఇంత వయసు వచ్చినా మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కూడా మీరు తీసుకోలేరా? ఆ స్థలం నా పేరు మీద ఉంది. 600 ఆ స్థలాన్ని అమ్మడానికి వీల్లేదు. మిమ్మల్ని బయట పడేయడానికి కాదండి, మా ఇంట్లోకి తీసుకువెళ్ళడానికే ఈ రూమ్ వెకేట్ చేయమంటున్నాను. అమ్మా నాన్న వాళ్ళు ఎవరైనా ఏమన్నా అన్నారనా? అయి ఉండొచ్చు. తను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. దాని ఇన్వెస్ట్మెంట్ కింద లోన్ అప్లై చేశాడు. షూరిటీగా ఎవరు ఉండటం లేదు. నిరంజన్కి స్పృహ వచ్చింది.